బీసీలు ఎవరైతే లోకల్ బాడీస్ లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచాలనేటువంటి ప్రయత్నాలు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక మోరల్ విక్టరీ. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మోరల్ విక్టరీ. కాబట్టి ఒక రకమైనటువంటి మొదలైనటువంటి మోరల్ విక్టరీ ఒకవేళ గౌరవ హైకోర్టు అసలు పిటిషన్ ఏదైతే వేయడం జరిగిందో దాన్ని కొట్టివేయడం జరిగితే మాత్రం ఇది భారతదేశ బీసీ ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మనం చూసుకోవచ్చు. బట్ స్టిల్ సుప్రీంకోర్టు ఆప్షన్ ఇస్ దేర్, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే సుప్రీంకోర్టు ఆప్షన్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆప్షన్ లేదని నేను అనడం లేదు. కానీ సుప్రీంకోర్టు వరకు గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా కానీ ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమై ఆ తరువాత ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఎలక్షన్లు అంటే దాంట్లో ఓట్లు వేయడం జరుగుతాయి. అదే విధంగా ఎవరైతే గెలుస్తారో వారికి ఎన్నుకోబడినటువంటి ప్రమాణ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సర్టిఫికెట్స్ వస్తాయి కాబట్టి మనము దాని తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏ వచ్చినా కూడా కానీ బీసీల పట్లనైతే ఒక మోరల్ విక్టరీగానే దీన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఆ తర్వాత ఎందుకనంటే ఇప్పుడు మనము మొత్తం దేశం మొత్తట మనం చూస్తున్నటువంటి మనము ఒక 2 months బ్యాక్ భరత్ గారు మీతో మాట్లాడినప్పుడు కూడా మనము గత 10 సంవత్సరాలలో సుమారు 8 రాష్ట్రాలు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి గవర్నమెంట్ ఆర్డినెన్స్లు పాస్ చేసిన తరుణంలో చాలా మటుకు కోర్టుల ద్వారా వాటికి స్టే ఇవ్వడమా కొట్టివేయడమా జరిగినది. కాబట్టి ఒకవేళ ఈ పర్టికులర్ కేసులో ఒక కొత్త నిర్ణయం ప్రారంభమైతే ఒక కొత్త డైరెక్షన్ హైకోర్టు గౌరవ హైకోర్టు వాదనలు విన్న తర్వాత ఇందులో ఇంప్లీడ్ అవుతున్నటువంటి వ్యక్తులను అందరినీ విన్న తర్వాత అదే విధంగా బీసీల యొక్క మనోభావాలని అర్థం చేసుకున్న వారై ఎవరైతే బీసీలు ఆస్పిరేషనల్ గా ఉండి మాకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు సరిపోవు దీనికంటే మేమెంతో మాకంతా అనేటువంటి భావనతోని చేస్తున్నటువంటి ఉద్యమాలను కూడా పరిగణించి ఇప్పటి వరకు జరిగినది ఒకంత అయితే ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకొక ఎత్తు కాబట్టి దీనికి అనుగుణంగా ఒకవేళ గౌరవ హైకోర్టు తదనంతరం గౌరవ సుప్రీంకోర్టు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ నిర్ణయం బీసీల పక్షాన జరిగినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక హిస్టారికల్ చారిత్రాత్మక దిశగా మనం వెళ్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. ఓకే, సో మీరు మధ్యప్రదేశ్ మోడల్ సజెస్ట్ చేశారు. నేను నా డిబేట్కి వచ్చిన గెస్టులందరినీ కూడా అడుగుతున్నాను, మధ్యప్రదేశ్ మోడల్ బాగుంది దాన్ని ఫాలో కావచ్చు అని అన్నారు. ఒక అధికార పక్షం మాత్రం మొత్తం రిజర్వేషన్ 50% దాటదు కదా, అట్లా చేస్తే అది కరెక్ట్ కాదేమో అని చెప్పారు. కానీ మిగతా పార్టీ నేతలు మధ్యప్రదేశ్ మోడల్ ఫాలో అయినా పర్లేదు అన్నారు. డెఫినెట్లీ అంటే మనం ముందు నుంచి చెప్పుకునేది ఏమిటంటే గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఇందిరాసాని కేసులో 15% అప్పర్ లిమిట్ పెట్టిందో ఎప్పటి వరకు అయితే ఆ సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆ 50% లిమిట్ ని దాటనంత వరకు మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయని చూస్తే మధ్యప్రదేశ్ మోడలే మనకు కనిపిస్తుంది. అందుకే మనం మధ్యప్రదేశ్ మోడల్ ని సజెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఒకవేళ రేపు గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఈ జియోకి సంబంధించినటువంటి ఏదైనా నెగటివ్ నిర్ణయం తీసుకున్నట్టయితే మరి మనము ఇటు 42% అమలు చేసిన వాళ్ళము కాము, అటు బీసీలకి న్యాయం చేసిన వాళ్ళము కాము కదా. సో అలాంటి పరిస్థితులలో మనము ఈ మధ్యప్రదేశ్ మోడల్ అనేది తాత్కాలిక పరిస్థితులలో ఎప్పటి వరకు అయితే 50% ని అతిక్రమించి మనం నిర్ణయాలు తీసుకోము అప్పటి వరకు మాత్రమే మనం మధ్యప్రదేశ్ మోడల్ ని సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఎంపైరికల్ డాటా ఈ ప్రాసెస్ కరెక్ట్ ఉందా? ఎందుకంటే భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ సంబంధించిన రిపోర్ట్ ఏది టేబుల్ చేయలేదు అసెంబ్లీలో, తర్వాత మండల్ వైజు గ్రామ పంచాయతీ వైజ్ డాటా లేదు, అది కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఓవరాల్ గా బీసీ పాపులేషన్ ఇంత అని చెప్పారు. తర్వాత బీసీలకు అడక్వేట్ రిప్రజెంటేషన్ లేదు లోకల్ బాడీస్ లో అని కూడా ప్రూవ్ చేయలేకపోయారని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ దీనికి మనం ముందు కూడా మాట్లాడుతున్నాం.
మనము అయితే ఈ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏదైతే 2010లో వచ్చినటువంటి నిర్ణయము, ఆ తర్వాత వికాస్ కిషన్ రావు గవాయ్ 2021-22లో వచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయాలలో ఈ ట్రిపుల్ టెస్ట్ లో రెండవ విషయం ఏమిటి, మొదటి విషయము డెడికేటెడ్ కమిషన్ వేయాలి, రెండవ కండిషన్ ఏమిటంటే ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా పూర్తిగా సర్వే చేయించి సర్వేలో వచ్చినటువంటి డేటా ఆధారంగా ఒక సజెస్టివ్ రికమెండేషన్ చెయ్యాలి ఈ కమిషన్ అని ఉన్నది. ఆ సజెస్టివ్ రికమెండేషన్స్, ఆ సజెషన్స్ ఏమిటి, ఆ రికమెండేషన్స్ ఏమిటి అని అంటే అసలు యూనిట్ వైజ్ కానీ లోకల్ బాడీస్ వైజ్ కానీ ఎంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, బీసీలకి దాంట్లో ఎంతవరకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటిది అది వన్ మ్యాన్ కమిషన్, అంటే డెడికేటెడ్ కమిషన్. ఇక్కడ మనం తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే ఆ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఏదైతే ఉందో వారు దాన్ని స్పష్టంగా వారి వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ లో ఈ రెండవ కండిషన్ ని క్లియర్ గా పేర్కొంటూ అసలు చెప్పడం జరిగిందా లేదా అనేటువంటి విషయం మనం మాట్లాడుకుంటున్నాం. సో నాకు తెలిసినంత వరకు మరి తెలంగాణ ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆ వన్ మ్యాన్ కమిషన్ కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఈ విషయాన్ని జోడించిందని అనుకుంటాము. అయితే మొన్న ఇచ్చినటువంటి సెక్రటరీ బీసీ వెల్ఫేర్ వారు ఇచ్చినటువంటి ఏదైతే జియో ఉందో ఆ జియోలో కూడా ఇది పేర్కొనడం జరిగింది. ఇట్లా అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మేము ఆ కమిషన్ కి ఇచ్చినాము, వారికి ఇచ్చినటువంటి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లోనే వారు మాకు ఈ డేటా ఇచ్చినారు, దాన్ని సూచించినారు అని చెప్పినారు. సో మరి వారి దగ్గర ఈ డేటా ఉంటుందని మనం అనుకుంటాము. దాన్ని అయితే దీంట్లో మనం ఇంకోటి చూడాల్సింది ఏమిటంటే ఇది న్యాయ నిర్ణేతలు నిపుణులు దీని గురించి చెప్పాలి. యాక్చువల్గా ఏమిటంటే ప్రతి కమిషన్ రిపోర్ట్ ని ఖచ్చితంగా మరి అసెంబ్లీలో టేబుల్ చేయాల్సిందేనా అనేటువంటి విషయం మనం చూడాలి. యాక్చువల్ గా దాన్ని నిష్ణాతులు దీని గురించి చెప్పాలి. అసలు 100 ఖచ్చితంగా దాన్ని టేబుల్ చేయాల్సిందేనా, ఎందుకనంటే ఆల్రెడీ ప్రభుత్వం అనేది లెజిస్లేచర్ లో అంటే అటు అసెంబ్లీలో మరియు కౌన్సిల్లో ఒక బిల్లుని ప్రవేశపెట్టాలి. ఆ బిల్లు యొక్క ప్రవేశపెట్టేటప్పుడు దానికి పూర్వాపరాలు, అసలు ఆ బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నారు, దాని బేసిస్ ఏమిటి అనేటువంటి విషయాలని కూలంకుషంగా చూసిన తర్వాతనే ఓ బిల్లును ప్రవేశపెడుతుంది. అయితే ఖచ్చితంగా ఈ కమిషన్ రిపోర్ట్లకి ఆధారం చేసుకునే కదా ఈ బిల్లును ప్రవేశపెట్టింది. కాబట్టి ఐ డోంట్ థింక్ సో అసలు కమిషన్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినారా లేదా అనేటువంటి విషయం అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు, ఏమనిపించింది వాళ్ళ కోర్టు 3 చూస్తే? అంటే ఇక్కడ మనం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కోర్టు 3ను బట్టి అంటే ఎలక్షన్లకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి భావన కలుగుతుంది. కానీ ఎక్కడ కూడా వాదనలు విన్న తర్వాత ప్రతివాదనలు వినడం అనేది న్యాయ సూత్రాలు. ఈ రోజు జరిగినటువంటి వాదనలలో ప్రతివాదనలు జరగలేదు ప్రభుత్వ పక్షాన. కాబట్టి రేపు నాకు తెలిసిందంటే రేపు విన్న తర్వాత హైకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఎన్నికలు కొనసాగించవచ్చు, తర్వాత తాత్కాలికంగా ఒకవేళ టైం తీసుకోవచ్చు, తర్వాత మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వచ్చు. అయితే ఏదేమైనా కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలల్లో నేను అనుకోవడం ఏంటంటే మెయిన్ ఇక్కడ హైకోర్టులా నిలబడమే కాదు, కానీ ఒకవేళ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చినప్పటికి కూడా అది సుప్రీంకోర్టు పోకూడదని ఏం లేదు. కానీ ఎంపారికల్ డాటా ఇట్లా ఉంటే అది న్యాయబద్ధంగా శాస్త్రబద్ధంగా ఉంటే మాత్రం అది సుప్రీంకోర్టులో కూడా ఈ బీసీల రిజర్వేషన్లు అనేవి కొనసాగుతాయి, దాంట్లో సందేహమే లేదు. నేను అనుకుంటున్నా మరి ఎంపారికల్ డాటా అంత శాస్త్రీయంగా జరగలేదనే నా భావన. ఇప్పటికి కూడా అదే ఉంది నా ఆలోచన. సరే, ప్రభుత్వం అనేది తన వంతు ప్రయత్నం చేస్తుంది. అంటే మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్లు ఇస్తాం, దానికి మేము కట్టుబడి ఉన్నాం అనే విధంగానే కాకుండా వాళ్ళు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఇది శాస్త్రబద్ధంగా న్యాయబద్ధంగా
ఇది నిలబడదు అనేది నా భావన. ఇప్పటికి కూడా నా ఆలోచన అయితే అట్లే ఉంది. ఓకే, నిలబడదు. నిలబడినా నిలబడకపోయినా ఎలక్షన్ జరుగుతాయి అయితే అయిపోద్ది కదా. సరే, ఎలక్షన్లు అయితే జరగవచ్చు కూడా. ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి అంటే ఇప్పుడు మనకు మహారాష్ట్ర ఎక్కడో మన ఉదాహరణ లేదు. మహారాష్ట్ర ఉదాహరణ పెద్ద ఉదంతం. దాంట్లో స్పెసిఫిక్ గా పేర్కొన్నారు, ఎందుకంటే రిజర్వేషన్ శాతం పెంచడానికి వీల్లేదని. దానికి వాళ్ళు చూపించలేకపోయారు మహారాష్ట్రలో కూడా. ఇక్కడ కూడా చూపించలేరని అంటున్నాను నేను. అంటే ఇక్కడ మహారాష్ట్రలో కొద్ది పర్సెంటేజ్ పెరిగినట, ఒక 4% పెరిగితేనే దాన్నే ఒప్పుకోలేదు. మరి ఇటువంటి అప్పుడు ఇక్కడ ఎట్లా ఒప్పుకుంటారు? అంటే ఇక్కడ మనం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని కాదు, అంటే ఇది చట్టబద్ధతకు లోబడి లేదనేదే నా వాదన. మొదటి నుంచి కూడా అదే చెప్తున్నా నేను. అది అంటే ఎంపైరికల్ డాటాలా వాళ్ళు ఏదైతే 3 సూత్రాలు ఉన్నాయో ఆ 3 మూల సూత్రాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎల్లంక నరహరి గారు వారు మాట్లాడుతూ దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టకున్నా ఏం కాదన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి అది ఎంపైరికల్ డేటా తప్పకుండా చట్టసభలో పెట్టాల్సింది. అది కూడా ఒక పాయింట్ రావచ్చు, రేపు చర్చకు కూడా రావచ్చు. రెండవది ఏంటంటే ఇది గవర్నర్ ఆమోదం కాలేదు. గవర్నర్ ఆమోదం అయిందనుకో అది చట్టంగా అమలు అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఒక చర్చకు తీసుకోవచ్చు. అట్లే రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్ ఉంది, అది కూడా ఆమోదం కాదు, అది కూడా ఒక పాయింట్ గా తీసుకోవచ్చు. అందుకని ఏంటంటే ఎప్పుడైనా కోర్టులు ఒక పక్షాన వాదనలు విన్న తర్వాత దాని మీద నిర్ణయానికి రావు అనేది ఇప్పటి వరకు నేను గమనించినంత వరకు. అది రాకూడదు కూడా, అది చట్టం కూడా, చట్టానికి విరుద్ధం కూడా. అందుకనే రేపు ప్రతివాదనలు విన్న తర్వాత రేపు ఇచ్చేటువంటి తీర్పును బట్టి మనం నిర్ణయించగలుగుతాం, చెప్పగలుగుతాం అనేది నా వాదన, నా ఆలోచన కూడా. నరహరి గారు, సో రేపు డీడేనా? రేపు ఏదో ఒకటి హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చా, లేదా ఇంకా 1-2 days మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వినొచ్చా విస్తృతంగా? సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ఎంత వరకు ఉండవచ్చు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఎందుకంటే దీని యొక్క ప్రభావము మొత్తం అన్ని రాష్ట్రాల మీద పడుతుంది. అన్ని స్టేట్స్ లో ఎక్కడెక్కడైతే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతాయో వాటన్నిటి మీద కూడా పడుతుంది. ఒక స్టేట్ కి సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చే నిర్ణయం ఏమైతే ఉంటుందో అది అన్ని హైకోర్టులో అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. అందుకని ఇప్పుడు రేపు మనం ఖచ్చితంగా అంటే మనం తొందరపాటులో అయిపోయింది ఇంకా మనకు అంటే బీసీ రిజర్వేషన్ పెంచేసినామని తొందరగా మనము మురిసిపోవాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని అన్ని విధాలుగా, ఎందుకనంటే మన ఆలోచన ఏమిటనంటే దీర్ఘకాలికంగా బీసీలకి రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే 1992లో ఇందిరాసాని కేసులో నిర్ణయం అయిపోయిన తర్వాత సుమారు 33 సంవత్సరాలు గడిచిన తరువాత బీసీలలో చైతన్యం రావడం, బీసీలు తమకు రాజ్యాధికార దిశగా అది లోకల్ బాడీసా లెజిస్లేచర్ లో సముచితమైనటువంటి ప్రాధాన్యము కలగలేదనేటువంటి భావన ఏదైతే ఉన్నదో ఇది చాలా స్పష్టతతో కనిపిస్తున్నటువంటిది. కాబట్టి బీసీలు ఈ రోజు దేశమంతటా, బీసీలు స్టేట్ లోనే కాకుండా ఓబీసీలు దేశమంతటా తమకు రావాల్సినటువంటి హక్కులు నిక్కచ్చిగా, ఖచ్చితంగా అండ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ దీని నిర్ణయం జరిగే విధంగా చూసుకోవాలన్నటువంటి ఆశతోనే ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు ఖచ్చితంగా వాదనలు జరగనివ్వండి. అదే విధంగా జరిగిన తర్వాత కూడా బీసీల పక్షానే నిర్ణయం రావాలన్నటువంటి ఆశతోని మనం అందరం ఎదురు చూద్దాం. ఓకే 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 థ్యాంక్ యూ నరహరి గారు మీ సమయం కోసం. చూద్దాం రేపు కూడా హైకోర్టు రేపు ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే దాని మీద కూడా మీ రియాక్షన్ తీసుకుంటాం. సో రవీందర్ రెడ్డి గారు, మీరు అన్నారు క్యాండిడేట్లు అప్పుడే తొందరపడొద్దు అని చెప్పి. ఇప్పుడే తొందరపడద్దు అంటే ఒకసారి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది, మొన్న హైకోర్టు స్టే ఇవ్వలేదు, ఇవాళ స్టే ఇవ్వలేదు. మూడవది హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆల్రెడీ అఫిడవిట్ లో చెప్పిన దాన్ని మళ్ళీ ఎందుకు ఆర్గ్యూ చేస్తా అన్నారు. ఇంప్లీడ్ అయిన వాళ్ళు చాలా మంది కూడా మీ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు వినము, మేము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత పూర్తి ఆర్గ్యుమెంట్స్ లో విన్నారు. సో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. రేపు నామినేషన్ ఉండగా రేపు స్టే ఇవ్వలేదు అంటే రేపు స్టే, ఇప్పుడు ఒకవేళ నామినేషన్స్ వద్దు కోర్టు ఇంకా ఎందుకు తొందర అనుకుంటే ఇవాళ స్టే ఇచ్చేది కదా. అది అంటే అసలు ఇవ్వదు స్టే. ఎందుకు ఇవ్వదంటే
ప్రభుత్వం తరపున ప్రతివాదనలు నిలలేదు. విన్నారు అభిషేక్ మను సింఘ్వి వాదించారు. అంటే అసలు గవర్నమెంట్ కు అడ్వకేట్ జనరల్ గాని వాళ్ళ వాదనలు పూర్తిగా అంటే వినలేదు. అభిషేక్ మను సింఘ్ ఆర్గ్యుమెంట్ సరే, తీసుకున్నారు. ప్రభుత్వం పూర్తి వాదనలు నిలలేదు ఒకటి. రెండవది ఏంటంటే ఆడ ఇంప్లీడ్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకు సంచార జాతుల